మీ చుట్టూ ఉన్న సమాజం పట్ల, వ్యవస్థ పట్ల మీలో మారి మారి కలిగే నిర్లిప్తత, ఆవేశము నాకు తెలుసు. ఆవేదన, ఉత్సాహము నాకు తెలుసు. కానీ ఒక నవ సమాజ నిర్మాణం చేయాలంటే ఆవేశము, ఆవేదన, ఉత్సాహము సరిపోవు. అంతెందుకు, ఒక క్రొత్త భవిష్యత్తును మీకోసం మీరు నిర్మించుకోవాలన్నా ఇవి సరిపోవు. నవీన భారతదేశ రూపకల్పన జరగాలంటే అందరూ విద్యార్థులు మేలుకోవాలి. యువతరం విద్యారంగంలో అగ్రగణ్యులు కావాలి. జ్ఞాన సముపార్జన యజ్ఞం నిర్వహించాలి. మీ అంతరంగంలో ఉన్నతమైన మానవులుగా తయారవ్వాలని, విద్యను అమాంతం త్రాగివేయాలని, ఆర్థికంగా పైకెదగాలని, ఆరోగ్యవంతమైన శరీరాలతో దేశానికి సేవ చేయాలని తపన జ్వలించాలి. ఉత్సాహం మరొకరు మేలుకొలిపితే కలిగేది. ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఈరోజు ఒక ఆట మీద, రేపు ఒక వ్యక్తి మీద, ఎల్లుండి ఒక సబ్జెక్టు మీద. ఉత్సాహం కాదు, నీలో ఉండాల్సింది తపన. ఉత్సాహం పైన విషయం, కానీ తపన నిన్ను నిలువనివ్వదు. నిన్ను కార్యోన్ముఖుణ్ణి చేస్తుంది. తపన దారి చూపుతుంది, శ్రమించేలా చేస్తుంది, ప్రార్థించేలా చేస్తుంది. నీ లోపల నువ్వు ఏర్పరచుకున్న గోడల్ని పగలగొట్టి నీ శక్తి సామర్థ్యాలను పెంచుతుంది. అలాంటి తపన మీలో పుడితే మెదడు వేరే స్థాయిలో పనిచేస్తుంది. మతిమరుపు, ఏకాగ్రత భంగం లాంటి సమస్యలే ఉండవు. అసలు మీరెవరూ మొద్దులు కారు. చిన్న వయసులోనే తపన అన్నది లేకుంటే, జీవోత్సవంలా సోమరితనానికి అలవాటు పడితే బుద్ధి ముద్దుబారక ఏమవుతుంది? లేవండి, నా అనుగ్రహం మీకు తోడుంటుంది. ప్రయత్నించండి, విజయం సాధించండి. మీ విజయం ద్వారా దేశానికి సేవ చేయండి.